హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం వచ్చేసి నున్న మ్యాంగో మార్కెట్లో అయితే ఉన్నాం. చాలా మంది అయితే మనల్ని అయితే కామెంట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. శ్రీ వెంకటేశ్వర కలర్స్లో పెయింటింగ్ అయితే అయిపోయింది అన్న, కొంచెం వీడియోలు అయితే పెట్టాను అని చాలా రెస్పాండ్ అయితే వచ్చేసింది మనకి. అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో అయితే ఉన్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అది కాక 10K ఫాలోవర్స్ అయితే అయిపోయారు మనకి. ఇంకా మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేను 15K 20K ఫాలోవర్స్ అలా రావాలని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ ఆశీర్వాదం వల్ల ఇదైతే నెరవేరబోతుంది. సో ఇప్పుడైతే మనం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కలర్స్ ఫస్ట్ గేట్లో నుండి రాగానే ఫస్ట్ రైట్లో ఫస్ట్ లెఫ్ట్లో ఫస్ట్ షెడ్ అనమాట. అటు గేట్ చూపిమాట, గేట్ చూపిరా. ఫస్ట్ గేట్ అనమాట, రాగానే ఫస్ట్ షెడ్ శ్రీ వెంకటేశ్వర బొమ్మల కంపెనీ కళా ఆర్ట్స్ అనమాట. వెంకటేశ్వరరావు గారు సెల్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, సెల్ నెంబరు. సో లోపలికి అయితే వెళ్దాము. రంగులైతే ఇస్తారు, అసలు మామూలుగా లేదు చూడటానికి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఒక్కొక్క డెమో పీస్ అయితే అయిపోయింది అనమాట. ప్రతి బొమ్మ ప్రతి గణపతిని మనం చూద్దాము, చూసి దాన్ని అసలు ఏ విధంగా ఉంది, ఎలా ఫినిషింగ్ చేశారు అనేది మొత్తం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సో స్టార్టింగ్ రాగానే మనము ఒక మంచి లంబోదరుడుగా గణపతి ఒకటే కూర్చొని ఉందన్నమాట. ఎలా ఉందంటే పైన కిరీటం పైన అటు ఇటు రెండు హంసలు అయితే వచ్చేసాయి బ్లూ కలర్లో. కిరీటం గోల్డ్ కలర్ వచ్చింది. దాని పక్కన ఏదైతే కుచ్చ అయితే ఉంటుందో కుంచ, సో అదైతే సిల్వర్ కలర్ వచ్చేసింది. కిరీటం పైనుండి మనకి ముఖం మీదకి తొండం మీదకి ఒక సిల్వర్ కలర్లో అయితే ఒక జాలీ లాగా వచ్చేసింది. ఇక చెవుల విషయానికి వస్తే చెవులు మంచిగా పింక్ కలర్ ఎల్లో కలర్ వేసి మధ్యలో ఆభరణాలు, చెవుల మధ్యలో ఆభరణాలు గోల్డ్ కలర్ అయితే వేస్తారనమాట. అసలు కళ్ళు విషయానికి వస్తే చాలా హైలైట్ అబ్బా, హైలైట్గా ఉన్నాయి. సో మొత్తం ఆభరణాలన్నీ గోల్డ్ కలర్ అయితే వేస్తారు. నగలో దిగేసినట్లయితే ఉందన్నమాట బ్లూ కలర్ పంచుతో. కాళ్ళ కడియాలు కూడా గోల్డ్ కలర్ అయితే ఇస్తారు. మూసుకు మహారాజు ఒకడు ఉన్నాడు అనమాట. చూసుకున్నట్లయితే అసలు ఒక రేంజ్లో ఉంది గణపతి. కొంచెం వైడ్ యాంగిల్ అయితే వేసి చూపిస్తాను. ఒక రేంజ్లో అయితే ఉందన్నమాట గణపతి. అంటే ఇదే మోడల్లో మనం బుక్ చేసుకునేటప్పుడు కలర్ మనకి మార్పు కలర్ కావాలంటే ఇంకో కలర్, బ్లూ కలరు బ్లాక్ కలర్ ఆ టైప్లో మనకి కలర్స్ కావాలంటే చెప్తే బుక్ చేసుకునే టైంలో కలర్స్ అయితే చేంజ్ చేసి మనకి ఇస్తారనమాట. అంటే కొత్త బొమ్మలు ఉంటాయి కదా, అవి ఇంకా కలరింగ్ అయినవి ఈ టైప్లో, బ్లూ కలర్ అయితే ఈ టైప్లో అలా అవైతే మనకి చేంజ్ చేసి ఇస్తారు. సో ఇంకొక మోడల్ వచ్చేసి భారీ గణపతి. ఈ గణపతి వచ్చేసి ఒక 9 feet అయితే ఉంటుంది, ఫుల్లీ 9 feet అయితే ఉంటుంది గణపతి. ఇంకో గణపతి వచ్చేసి భారీ గణపతి. దీని గురించి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాము. గణపతి వచ్చేసి బుక్ మీద రాస్తున్నట్లు పైన వచ్చేసి మన శివయ్య కళ్ళు చూసారు. అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 3 నామాలు కూడా కొంచెం రేడియం కలర్ అయితే వేస్తారనమాట. 3 నామాలకి మధ్యలో ఒక కన్ను, పైన జుట్టు కూడా సేమ్ బ్లాక్ బ్రౌన్ కలర్ ఆ టైప్లో అయితే వేస్తారనమాట. శేషనాగ్ ఒకటి వచ్చింది, శేషనాగ్ కూడా గ్రీన్ కలర్ వచ్చేసింది. సో అమ్మవారి విషయానికి వస్తే అమ్మవారి కళ్ళు, ముక్కు, నోరు, కదవులు, పైన కిరీటం కూడా ఉంది అమ్మవారికి. మీరు చూసుకున్నట్లయితే కిరీటం కూడా పెట్టారు అమ్మవారికి. ఇది కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. మెడలో ఆభరణాలు, చెవులీలు, అమ్మవారి చెవులు. సో ఇది వచ్చేసి హంస ఏదైతే ఉందో అది బ్లూ కలర్ అయితే వేస్తారు. బ్లూ కలర్ మీద వైట్ కలర్, సిల్వర్ కలర్ అయితే వేస్తారనమాట. ఇది కూడా చాలా అద్భుతంగా షైనింగ్ అయితే వస్తుంది. ఇక స్వామివారి విషయానికి వస్తే కిరీటం పైన బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఏదైతే ఉందో అది గ్రీన్ కలరు, వంకాయ కలరు, మంచి కలర్స్ అయితే వేసారనమాట. కిరీటం వచ్చేసి గోల్డ్ కలర్, ఫుల్లీ గోల్డ్ కలరు. చాలా అద్భుతంగా షైన్ మెరుస్తుంది అనమాట. లైట్లో పెడితే ఒక జిగేల్ అంటుంది, మామూలుగా ఉండదు. కళ్ళు విషయానికి వస్తే చూడండి, కళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయో. మధ్యలో మన బొట్టు ఏదైతే ఉందో అది త్రిశూలం ప్లస్ నామాలు, 3 నామాలు 2 కలిపి వేసారు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది అది కూడా. ఇంకా ఇక్కడ అటు ఇటు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు మనకైతే తెలీదు, దేవతా మూర్తులు అనుకుంటున్నాను నేను. సో వాళ్ళకి గ్రీన్ కలర్ డ్రెస్ అయితే ఇద్దరికి ఒకటే వేశారు. గ్రీన్ కలర్ డ్రెస్ శారీ, ఇద్దరికి గ్రీన్ కలర్ శారీ వేశారు. ఆభరణాలు కూడా వీళ్ళకి కూడా ఏమాత్రం తగ్గకుండా మంచిగా గోల్డ్ కలర్ అయితే వేస్తారనమాట. ఇటుపక్క ఆర్చ్ వచ్చేసి బ్రౌన్ కలర్ వేశారు. బ్రౌన్ కలర్ మీద అక్కడక్కడ వైట్ కలర్ షేడ్లు అయితే వేశారు.
ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. వినాయకుడి విషయానికి వస్తే బుక్ మీద అయితే ఏమీ ఆర్చులు అయితే లేదు. బుక్ మీద ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం డిజైన్ ఉంది కానీ కలరింగ్ అయితే ఏమీ లేదనమాట. ఇక్కడ మొత్తం విషయానికి వస్తే గోల్డ్ దిగేస్తారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. కింద ఆర్చ్ కూడా చూసుకున్నట్లయితే ఏదైతే హంసవాహనం మీద స్వామివారు ఉన్నారో అది కూడా మొత్తం బ్రౌన్ కలర్, బ్రౌను, గోల్డ్, సిల్వర్ మొత్తం కలిపేసి అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఈ గణపతి కూడా మీరు చూసుకున్నట్లయితే. సో ఇంకొక గణపతి ఇంకా అంటే మీ కలర్స్ చేంజ్ చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన టైప్లో అయితే ఇక్కడ ఇక్కడ మొత్తం వర్క్ అయితే అయిపోయింది. కాకపోతే చెమ్కీ వర్క్ అయితే అవ్వలేదు. దానికోసం మీరు ఏ కలర్ వేయమంటే ఆ కలర్ అయితే వేస్తారు. ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు మనకి. ఇంకొక గణపతి ఇది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్చ్ వచ్చింది ఫ్లవర్స్తో, మంచిగా ఫ్లవర్స్తో ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మొత్తం పింక్ వంకాయ కలర్ కలిపి ఆర్చ్ అయితే వచ్చేసింది అనమాట. పెద్ద కిరీటం వచ్చింది. కిరీటం మొత్తం గోల్డ్ కలర్. ఇక్కడ కూడా మనకి బొట్టు చూసుకున్నట్లయితే నామాలు 3 నామాలు ప్లస్ త్రిశూలం 2 కలిపి. ఇది బ్లూ కలరు, లైట్ బ్లూ సిమెంట్ కలర్ 2 కలిపిన కలర్తో గణపతి అయితే మనకు కనిపిస్తున్నాడు. పంచ్ వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో, అక్కడక్కడ పింక్ షేడ్ అయితే ఉందన్నమాట గణపతికి. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా దర్బార్లు గ్రీన్ కలర్ వచ్చేసాయి. వెనకమాల తువాలు ఏదైతే ఉందో అది కూడా పింక్ కలర్ వచ్చింది. బట్ దీంట్లో హైలైట్ ఏంటంటే మనం ఏదైతే చెమ్కీ వర్క్ ఉందో ఇది మొత్తం సిల్వర్ కలర్ అనమాట. ఇది మొత్తం సిల్వర్ కలరే. అటు చేతిలో కానీ ఓన్లీ కిరీటం ఒకటే గోల్డ్ కలర్ వేశారు, మిగతాదంతా సిల్వర్ కలరే. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా ఒక లుక్ ఏంటి అసలు మామూలుగా లేదు గణపతి. ఇది వచ్చేసి 8 ఫీట్ అయితే ఉంటుంది గణపతి. 8 ఫీట్ అయితే ఉంటుంది అనమాట గణపతి. ఇంకొక హైలైట్ మోడల్ ఏంటంటే గోవింద వెంకటేశ్వర స్వామి గణపతి. వెంకన్న బాబు నామాలతో ఉన్న గణపతి. సేమ్ ఆ ఫేస్ అదంతా చూస్తుంటే కూర్చున్న స్టైల్ కానీ ఒక వెంకన్న బాబుని వస్తున్నట్లే ఉంది నాకైతే. తిరుపతి వెంకన్న బాబుని చూస్తున్నట్లే ఉంది. ఎందుకంటే ఆ ఫేస్లో కళ అలా ఉందన్నమాట. అదొకటి ప్లస్ ఆ నామాలు, కిరీటం కానీ ఆ కిరీటం అయితే హైలైట్. అసలు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు, అంతా హైలైట్గా ఉంది కిరీటం. చాలా అద్భుతంగా గోల్డ్ కలర్ వేసి వేస్తారు. బ్యాక్గ్రౌండ్ మంచి కలర్స్ అయితే వేసారనమాట. గ్రీన్ కలరు, బ్లూ కలరు, వంకాయ పింక్ కలరు ప్లస్ ఆరెంజ్ రెడ్ కలర్ మిక్స్ చేసి కొంచెం రకరకాలుగా చేశారు. ఇక నామం విషయానికి వస్తే రేడియం కలర్ వేశారు నామానికి. దాని కింద 4 ఫ్లవర్స్ అయితే వేస్తారు పింక్ కలర్తో. ఆ కళ్ళు చూడండి అసలు చాలా అద్భుతంగా ఉంది. మొత్తం బంగారంతో దిగేసినట్టు ఎలాగైతే ఉంటాడో వెంకన్న బాబు సేమ్ అలాగే బంగారంతో దిగేసినట్లయితే ఉందన్నమాట. ఇది ఇక్కడ ఇంకొకటి నాగరాజు. ఇక్కడ చేతి కడియం సంథింగ్ ఏదో అంటారు ఆభరణాలు, దాంట్లో నాగరాజును కూడా గోల్డ్ కలర్ వేస్తారు. ఇక్కడ ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి బుకింగ్ చాలా అద్భుతంగా అయితే ఉంది. దర్బార్ కూడా మంచిగా గ్రీన్ కలర్ మ్యాట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ టైప్లో అయితే దర్బార్ కూడా వేస్తారనమాట. బ్లూ కలర్ పంచ్ వచ్చింది. ఇది చాలా హైలైట్, అసలు చాలా అద్భుతంగా ఉంది. కిరీటం విషయానికి వస్తే చూడండి, కిరీటం అసలు ఎంత అద్భుతంగా ఉందో. కిరీటం కూడా మంచి లుక్తో అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఇంకొక మోడల్ మన నంది మీద కూర్చున్న గణపతి వర్క్ అయితే జరుగుతుందన్నమాట. నంది మీద కూర్చున్న గణపతి చూసుకున్నట్లయితే ఇది రాగాల్ని ప్రతి ఒక్కరిని కళ్ళల్లో పడేటట్టు చేస్తుంది ఈ గణపతి. ఆ విధంగా అయితే ఉంది. వచ్చిన వాళ్ళకి గూప్ బాంబ్స్ ఈ గణపతిని చూడగానే. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కిరీటం పైన ఒక మంచి ఆర్చ్ డిజైన్ లుకింగ్ గా ఉందన్నమాట. దాంతో కళ్ళు చాలా అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి ఈ గణపతికి. చెవులి చిన్న ఆభరణాలు పెట్టారు మంచిగా. ఎక్కడ కొంచెం ఎక్కువ అనేటట్లు లేకుండా మంచిగా సింపుల్గా లుకీగా ఉందన్నమాట ఇది. నందికి గంటలు ఉంటాయి కదా, గంటలు కూడా గోల్డ్ కలర్ ఇస్తారు మొత్తం. ఇక్కడ కొమ్ముల దగ్గర ఏదైతే పెడతారో అది కూడా
తాడు సిల్వర్ కలర్. సో ఇది నామం వచ్చేసరికి ఒక పసుపు గీత గీసి పసుపుతో త్రిశూలం అయితే వేశారు. కళ్ళు కళ్ళు అసలు మామూలుగా లేవు, అంత అద్భుతంగా ఉన్నాయి కళ్ళు. అక్కడక్కడ మొత్తం సిల్వర్ కలర్ వేశారు, అక్కడక్కడ గోల్డ్ కలర్ వేశారు. నంది బ్యాక్ సైడ్ కాళ్ళ దగ్గర కడియాలు. ఇక్కడ మూషిక్ మహారాజు హైలైట్ కూర్చున్నాడు. మూషిక్ మహారాజు హైలైట్ కూర్చున్నాడు. మూషిక్ మహారాజు కూడా ఇక్కడ ఏదైతే ఆభరణాలు ఉంటాయో వాటికి కూడా సిల్వర్ కలర్ వేశారు. రెడ్ కలర్ తో పంచి కట్టారు మూషిక్ మహారాజుకి. మూషిక్ మహారాజుకి కూడా దర్బార్ వేశారు. దర్బార్ లో మూషిక్ మహారాజు కూర్చున్నాడు. ఇక్కడ ఏదైతే నంది గ్రీన్ కలర్ మ్యాట్ వేశారు నందికి, బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. కళ్ళు చూడండి అబ్బా, హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయిలే కళ్ళు. సో దీంట్లో కూడా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి అనమాట. వాటికి ఇంకా చెమ్కీ వర్క్ అయితే అవ్వలేదు. మీరు బుక్ చేసుకునేటప్పుడు ఏ కలర్ కావాలి చెమ్కీ వర్క్ అనేది చెప్తే దాన్ని బట్టి చెమ్కీ వర్క్ అయితే వేస్తారు. ఇంకొక మోడల్ చూద్దాం. ఇప్పుడు ఇంకొక మోడల్ వచ్చేసి పైన అరిటాకుల మధ్యలో శివలింగం అయితే ఉందన్నమాట. 5 అరిటాకుల మధ్యలో శివలింగము, అటు ఇటు శివుడు పార్వతి, ఏనుగులు 2 ఏనుగులు అయితే వచ్చేసాయి. శివుడికి కూడా మంచిగా, నాగరాజుకి కూడా ఒకే కలర్, సేమ్ నాగరాజు ఏ టైప్లో అయితే ఉండదో ఆ టైపు. శివయ్యకు కూడా మంచిగా కలర్స్, కళ్ళు కూడా మంచిగా గీసిరు, మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి లుకింగ్ అయితే వచ్చిందనమాట. ఇక గణపతి విషయానికి వస్తే చూడండి, కిరీటం, మెళ్ళో చెవులుకి ఆభరణాలు, చెవుల ఆభరణాలు, కళ్ళు, ఒక త్రిశూలం వేశారు, నుదుటి మీద బొట్టు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చేతిలో కూడా 2 కడియాలు అయితే ఉన్నాయి. ఆ కడియాలు కూడా గోల్డ్ కలర్ వేశారు. నగలైతే దిగేస్తారు, గోల్డ్ కలరు, సిల్వర్ కలర్తో జంజం వేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా హైలైట్ ఉందిలే గణపతి. ఇంకొక మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. హనుమంతుల వారు సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్తున్నారు. రాముల వారు లక్ష్మణుల వారిని కాపాడే సన్నివేశం అనమాట. సంజీవిని పర్వతం కోసం వెయిట్ చేస్తున్న రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు తీసుకొస్తున్నారు బ్యాక్గ్రౌండ్. ఇక గణపతి మనకి ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట. ఇక్కడ మన గణపతి కూర్చొని ఉన్నాడు. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అసలు మామూలుగా లేవు ఇక్కడైతే గణపతులు, చాలా అద్భుతంగా ఉన్నాయి. కలరింగ్ వర్క్ వాడేశారు. ఇంకా చిన్న బొమ్మల విషయానికి వస్తే అవి కూడా కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే అయింది, బట్ మొత్తం ఫుల్లీ కంప్లీటెడ్ అయితే అవ్వలేదు. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా అన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కొంచెం టైం అయితే పడుతుంది, ఎక్కువ టైం కూడా ఉండదు. ఇక్కడ మనకు వచ్చేసి దీనికి ఫినిషింగ్ వేస్తే అదిరిపోయిద్దని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఒక కామెంట్ అయితే చేయండి. మీరు ఏ గణపతిని తీసుకెళ్తున్నారో అది కూడా కామెంట్ చేయండి నాకు. మనం దాన్ని బట్టి మాట్లాడదాం. మా గణపతి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ గణపతి మనం లాస్ట్ టైం చూడలేదన్నమాట. ఏంటంటే హంస వచ్చేసి ఒక పెద్ద హంస ఉంది, రెక్క విప్పి, ఒక రెక్క అయితే మొత్తం విప్పేస్తుంది అనమాట. పెళ్లి కొడుకు కిరీటంతో మన గణపతి అయితే కూర్చొని ఉన్నాడు ఆసనం మీద. ఇంకొక రెక్క వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసింది కిందకి. మూషిక మహారాజు ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్చ్ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇది మొత్తం వైట్ కలర్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది ఈ గణపతులు అన్నిటికీ. ఇంకా కలరింగ్ వర్క్ ఒకటే బ్యాలెన్స్ ఉంది, అది కూడా తొందరలో అయిపోతుంది. ఇక్కడ మనకి 4 ఫీట్ నుండి 3 ఫీట్ నుండి గణపతులు అయితే అవైలబుల్గా ఉన్నాయి.
చూడండి చాలా చిన్న గణపతి, 3 feet ఉంటుంది, 4 feet ఉంటుంది, కన్ఫామ్ గా 4 feet అయితే ఉంటుంది ఈ గణపతి. నంది ఉంది, నంది మీద గణపతి కూర్చొని ఉన్నాడు. పైన అమ్మవారు కాదు, శివుడు. పైన శివుడు, అటు ఇటు శేషనాగులు వచ్చినాయి ఫుల్గా, ఇటు 5 మధ్యలో పైన మళ్ళీ శేషనాగు వచ్చింది, చంద్రవంక, 3వ కన్ను శివుడిది, 3 నామాలు, ముక్కు, కళ్ళు, ఒక ఫేస్ మొత్తం ఇక్కడైతే ఉందన్నమాట. సో గణపతి చిన్నది, 3 feet గణపతి అయితే ఉందన్నమాట ఇక్కడ. అలాగే పెద్ద పెద్ద గణపతులు కూడా ఉన్నాయి మనకి అవైలబుల్గా. ఒక 8 feet, 9 feet, 10 feet వరకు అయితే ఈ షెడ్లో గణపతులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ కలరింగ్ వరకు ఇంకొక 5 daysలో అయితే మొత్తం అయిపోతుందంట. మీరు బుకింగ్ చేసుకునే దాన్ని బట్టి మీకు నచ్చిన కలర్ అయితే వేస్తానని చెప్తున్నారు అన్నయ్య వాళ్ళు. మీరు బుక్ చేసుకునే గణపతిని బట్టి మీకు నచ్చిన కలర్ అయితే వేస్తానని చెప్తున్నారు అన్నయ్య వాళ్ళు. అన్నయ్య వాళ్ళ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫోన్ చేసి. ప్లస్ బుకింగ్ కూడా ఫోన్ ద్వారా అవుతుంది, క్యాష్ ఫోన్పే కూడా ఉందంట. ఇంకొకటి ఏంటంటే గణపతులు అయితే మస్తు ఉన్నాయి అసలు, హైలైట్. నున్న ఫస్ట్ గేట్ నుండి రాగానే శ్రీ వెంకటేశ్వర కళార్ట్స్ అని ఒక పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది. ఫస్ట్ లెఫ్ట్లోనే. అసలు మామూలుగా లేవు గణపతులు. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను హ్యాపీ, చాలా హ్యాపీ, అసలు మామూలు కాదు. మన వీడియోని షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు చాలా అయితే రెస్పాండ్ అయితే అయ్యారు. నేను అదే జోష్తో బాగోపోయినా వచ్చి వీడియోస్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే కంటెంట్ మనకి ముఖ్యం. సో దానికోసం అయితే చాలామంది, తేజ అనే ఒక కుర్రోడు కూడా మనకి చాలా అయితే కామెంట్స్ అయితే చేస్తున్నాడు, అన్న కొంచెం ఆ షెడ్లో ఎంత ఉంది గణపతి ప్రైజెస్ విషయానికి వస్తే మర్చిపోయాను. అసలు ప్రైజెస్ వచ్చేసి అప్డేట్ చేస్తున్నారు. ఇంకా మొత్తం వర్క్ అయితే అయిపోయాక ప్రైజెస్ అయితే అప్డేట్ చేస్తున్నారు. అప్డేట్ చేయగానే మీకైతే ప్రైజెస్ విషయాన్ని చెప్పేస్తాను నేను, ఏ బొమ్మ ఎంత ఉంది, ఎంత కాస్ట్ అనేది. మీరు ఫోన్లో అయితే కాంటాక్ట్ అవ్వండి, ఫోన్లో అయితే చెప్తున్నారు కొన్ని ప్రైజెస్. ప్లస్ మీరు ఫోన్లో కన్నా దగ్గరికి వచ్చి బుక్ చేసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే మీరు గణపతిని చూసినట్టు ఉండిద్ది, ఆ ఫీల్ మీకు ఉండిద్ది. ఆ ఫీల్తో మీరు మనం పందిరి ఎలా వేయాలి, ఎలా డెకరేషన్ చేసుకోవాలనే ఐడియా కూడా ఉంటుంది అనమాట మీకు. ఓకే, మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.